ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఈరోజు డాన్స్ అకాడమీ చక్కగా ఓపెన్ అయ్యేలా చూడు స్వామి. ఏమండి, నేను డాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వస్తున్నాను. మరి మీరు వస్తున్నారా? రండి, మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. అక్క, నువ్వు పెట్టమన్నట్టుగానే మామయ్యకు ఆంటీ ఫోన్ నుండి మెసేజ్ పెట్టేశాను. మరి అది చూశాక మామయ్య ఫీలింగ్ ఎలా ఉంటుందో నువ్వే చూడాలి. డాన్స్ అకాడమీ మన భూమి ఎవరితో ఓపెన్ చేస్తుంది? అయితే నాతో ఓపెన్ చేయిస్తుంది, లేదా నేను చెప్పిన వాళ్ళతో ఓపెన్ చేయిస్తుంది. చేయిస్తుందని నీ నమ్మకం బావా. ఇంకెవరితోనైనా ఓపెన్ చేయిస్తానని మాటిచ్చిందేమో. ఒకసారి నిర్ధారించుకుంటే మంచిది బావా. అవును అల్లుడు గారు, మీ కాబోయే అల్లుడు గారు ఉదయ్ ఎంతో పెద్ద మనసు చేసుకుని ఆ గగన్తో డాన్స్ అకాడమీ నడిపించడానికి ఒప్పుకున్నాడు. ఆ ఓపెనింగ్ చేయించేదేదో మీ కాబోయే అల్లుడు ఉదయ్తో చేస్తే బాగుంటుందేమో. మంచి ఆలోచన అత్తయ్య గారు. ఇప్పుడే భూమికి చెప్పి ఒప్పిస్తాను. ఆ అంత మంచి ఆలోచనలే నాకుంటే ఈ పాటికి నా పెళ్ళైపోయేది కదమ్మాయ్. ఆలోచన ఆచరణ అంతా నీదే. డైలాగులు మాత్రం నాకిచ్చావు. ఓపెనింగ్ నీ చేతే అని భూమి ప్రియుడికి మాటిచ్చేసింది. కాదు, కట్టుకోబోయేవాడితో ఓపెనింగ్ చేయించాలని నువ్వు విరికించావు. మరి దీనికి భూమి ఏం చెప్తుందో మనకు తెలియాలి కదా. పద వెళ్దాం. పదమ్మాయ్, పద. భూమి, అమ్మా భూమి, భూమి. చెప్పండి నాన్న. అది నేను రెడీ అంకుల్. రండల్లుడు గారు, మీ ప్రస్తావనే తీసుకొస్తున్నాను. మీరే వచ్చారు. 100 ఏళ్ల ఆయుష్ మీకు. మీ అమ్మాయితో కలిసి. అలాగే అల్లుడు గారు, మా అమ్మాయితో కలిసి నిండు 100 ఏళ్లు ఆనందంగా ఉంటారు. అమ్మా భూమి, డాన్స్ అకాడమీ నువ్వు ఎవరితో ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నావు? ఏంటి భూమి, ఏం మాట్లాడవేంటి? నాన్న, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? చూసావా బావా, నువ్వు నమ్మావు గనక నీతోనూ నువ్వు చెప్పిన వాళ్ళతోనూ కాకుండా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అంటోంది? అంటే ఇప్పటిదాకా రాని ప్రస్తావన ఇప్పుడెందుకొచ్చిందా అని అడుగుతున్నాను పిన్ని. అంటే మీ నాన్నగారు ఇదిగో మన ఉదయ్తో ఓపెనింగ్ చేద్దామని ఆశపడుతున్నారు. నీకేమైనా అభ్యంతరం ఉందేమోనని అడుగుతున్నారు. ఉన్నట్టే ఉంది. అందుకే భూమి నీ మీద కోప్పడుతోందమ్మాయి. ఏమ్మా, అత్తయ్య చెప్తుంది నిజమా? ఓపెనింగ్కి నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారమ్మా నీకు? లేదు నాన్న, మీకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు. మరి అలాంటప్పుడు మన ఉదయ్తో ఓపెనింగ్ చేయించడానికి నీకే అభ్యంతరం లేదు కదా?
డాన్స్ అకాడమీని మీరే ఓపెన్ చేయాలి. సరే చేస్తాను. అంటే అది చూడమ్మా, ముందే చెప్తున్నాను, ఉదయ్తో అకాడమీ ఓపెనింగ్ ఉంటుందంటేనే నేను ఈ ఫంక్షన్కి వస్తాను. లేదంటే నేను ఇక్కడే ఆగిపోతాను. అయ్యో నాన్న, అలా అనకండి. మీరు రావాలి. మీరు చెప్పినట్టుగా ఉదయ్ గారితోనే ఓపెనింగ్ చేయిద్దాం. అంకుల్, మీరు భూమిని మరీ ఇబ్బంది పెడుతున్నారేమో. లేదు ఉదయ్, ఇది మేము మీకివ్వాల్సిన గౌరవం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. అపూర్వ, మీరతో కాఫీలు పంపించు. అలాగే బావా. మీరు రండి. ఉమ్, ఏంటి భూమి, ఇదంతా నీ ప్లానే కదా అని అడగాలనుందా? అడగని అవసరం లేదు. ఇలాంటి నీచమైన ఆలోచనలన్నీ నీకే వస్తాయి. అవును, నాకే వస్తాయి. నేను గెలవడం కోసం నీచాన్ని స్వచ్ఛాన్ని కూడా స్వేచ్ఛగా వాడేస్తా. అది నా స్టైల్. సర్లే, ఇప్పుడు ఏం చేస్తావు పాపం? మాటిచ్చిన మాజీ ప్రియుడితో అకాడమీ స్టార్ట్ చేస్తావా, లేక నాన్నమాట కట్టుబడి కట్టుకోబోయేవాడితో ఓపెన్ చేస్తావా? నువ్వే చూస్తావు కదా, గగన్ బావే ఓపెన్ చేస్తాడు. హ? అబ్బా, ఇంకా నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. నువ్వేసిన ప్రతి చిక్కుముడిని నేను విప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది కూడా విప్పుతాను. గగన్ బావతో ఓపెనింగ్ చేయించి నీకు తగిన సమాధానం చెప్తాను. ఓ, చాలా ఊహించేస్తుంది పిన్ని. ఈ ఛాలెంజ్ లో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజ్లు నువ్వు చాలా చేసి చేతులు ముడిచావు. కనీసం ఈ ఛాలెంజ్లోనైనా గెలువు.